వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. అమరావతి రాజధాని నిర్మాణానికి 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు తమ భూమి ఇచ్చి ప్రభుత్వానికి సహకరిస్తే అతి కొద్ది మందిని గుబ్బట పెట్టుకుని నాటకాలు ఆడుతూ వాళ్ళతో భూములు ఇవ్వనివ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి జగన్మోహన్ రెడ్డి ఇటీవల మీటింగ్ పెట్టి వాళ్ళకి నూరిపోసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళతో మాట్లాడించి ఎలా దుర్మార్గంగా వ్యవహరించాడో చూసాం. భూ సమీకరణకి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆ కొద్ది మంది రైతులు ఒప్పుకోకపోతే భూ సేకరణకి ప్రభుత్వం సిద్ధపడింది. 2 ఎకరాల 70 సెంట్లు భూ సేకరణ కింద భూమి తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి మాయ మాటలకి వాళ్ళు లొంగి ఉండకుండా ఉండుంటే వాళ్ళు కూడా భూ సమీకరణకి ఇచ్చేవాళ్ళు. మిగతా రైతులకి మళ్ళీ వాళ్ళకు కూడా ప్రయోజనాలు కలిగాయి. ఎందుకు విన్నారు వాళ్ళ మాటలంటే ఆ కొద్ది మంది, ఆ 11 మంది జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు, అభిమానులు. అందుకని వినకుండా వాళ్ళు నష్టపోయే పరిస్థితికి వచ్చారు. వాస్తవంగా జరిగింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి మాటలు వాళ్ళు ఎందుకు విన్నారు, ఎందుకు నష్టపోయే పరిస్థితికి వచ్చారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు. వారికి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాసరావు. నమస్కారం. అమరావతి విషయంలో భూ సమీకరణకి భూములు ఇవ్వకపోతే 2 ఎకరాల 70 సెంట్లు భూ సేకరణ కింద ప్రభుత్వం తీసుకుంది. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఆ రైతులను కూర్చోబెట్టి ఎలా రెచ్చగొట్టాడో కూడా మనం చూసాం. వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడారు చూసాం. వాళ్ళు నష్టపోయింది రైతులు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళని నట్టడి ముంచి పారిపోయాడు వదిలిపెట్టి. మళ్ళీ ఇప్పుడు ఆ రైతులు మళ్ళీ రెచ్చగొట్టి కోర్టులకు వెళ్ళమంటున్నాడు. కోర్టులకు వెళితే వాళ్ళకి వచ్చేదేంటి? భూసేకరణ ఇవ్వడానికి రైతులు కరెక్ట్గా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారా, లేదంటే భూ సమీకరణకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ ప్రభుత్వం మిగతా ల్యాండ్ కూడా? మీకు ఏమవుద్దంటే అక్కడ 29,000 మంది రైతులు భూములు ఇచ్చారు. వాళ్ళు ఈ 200 ఎకరాలు ఎంతో 200 మంది రైతులు ఎంతో అక్కడ ఇవ్వలేదు. అక్కడ సీడ్ యాక్సెస్ రోడ్డు పని అయిపోయింది. సీడ్ యాక్సెస్ రోడ్డుకి ప్రత్యేకంగా ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు 2 ఎకరాలు 70 సెంట్లు అది దానివల్ల మొత్తం పని అయిపోయి 10 ఏళ్ళు అయిపోయింది. మీకు అది కనెక్టింగ్ రోడ్డు. ఆ రోడ్డు పూర్తవుతేనే మీకు మెయిన్ రోడ్ అదే సీడ్ యాక్సెస్ రోడ్డు. ఆ రోడ్డే మొత్తం అన్నిటికి మెయిన్ ప్రధాన మార్గం, గుండెకాయ, అది ప్రధాన రహదారి. ఇక్కడ వచ్చేటప్పుడు వాళ్ళు కరెక్ట్గా పేక పట్టుకుని వాళ్ళు చేస్తే అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు నోటీస్ ఇచ్చారు. భూ సేకరణకే నోటీస్ ఇచ్చారు. అలాగే సిఆర్డీఏ ఇచ్చిన తర్వాత ఈ లోపల ఎలక్షన్లు వచ్చినాయి. అప్పుడు బతిమలేరు వాళ్ళకి నచ్చ చెప్పారు కానీ వినలేదు. నోటీసులు ఇచ్చారు భూ సేకరణకి. కరెక్ట్గా ఎలక్షన్లు వచ్చినాయి. గవర్నమెంట్ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సిఆర్డీఏ వాళ్ళ చేతిలోదే కదా ఉపసంహరించుకున్నారు నోటీస్. ఈ 5 ఏళ్ళు కూడా వాళ్ళకు కూడా అప్పటికే తెలిసి ఉండాలి. ఎలాగంటే ఆ భూములకి రాజధానితో సంబంధం లేకుండా డిమాండ్ ఉంది. అక్కడ ప్రధాన రహదారులకి దగ్గరగా ఉండడం, అలాగా కొంచెం ధర ఎక్కువే ఉంది. ఆ ఉండవెల్లి ఆ ఏరియా, పెనుమాక ఆ ఏరియాలో ధర ఎక్కువ ఉంది మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి రాజధాని అక్కడ ఉన్నా లాభమే, లేకపోయినా లాభమే, ఉంటే ఇంకా ఎక్కువ లాభం. వాళ్ళు భూములు ఇవ్వకుండా రాజధానికి వాళ్ళు విడిగా వాళ్ళ కిందే ఉంటే రాజధాని వస్తే బంపర్ లాటరీ, లేకపోయినా లాటరీయే. ఆల్రెడీ సగం అయినా కానీ దానికి ఒక వాల్యూ వచ్చి ఉంది. భూములు ఇచ్చారు, ప్రభుత్వ భూములు, కంపెనీలు వచ్చి తీరుతాయి అక్కడ. అలాగే వాళ్ళు ఏం చేశారంటే కొంచెం అక్కడ స్వార్థం కూడా పనిచేసింది. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి సమర్థిస్తా వైసీపీ భావజాలం ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం బాధపడుతున్నారు? మన రైతులను అవమానించకూడదు. వాళ్ళు ఏదో ఆశపడ్డారు. అక్కడ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. కలిసిన తర్వాత అతను మాటలు అయ్యి చూసిన తర్వాత బాబు తేడాగా ఉందరా బాబుని వచ్చి అంటనే కొంతమంది ఇచ్చేశారు. నిన్న మొన్న వాళ్ళు ఈ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ రోడ్డుకి సరిపడగా ఉన్న తీసుకునే వాళ్ళు డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ మిగతా వాళ్ళకి వచ్చి ఇంకో 10 మంది వచ్చి ఇచ్చేశారు. ఇక్కడ మీరు అన్నట్టుగా కోర్టుకి వెళ్తే ఆగుద్దా లేకపోతే ఏంటన్నారంటే ఇక్కడ ప్రభుత్వం ఇంకా ఆగదండి. భూ సమీకరణ కోసం ఆఖరి నిమిషం వరకు దాదాపు 10 సంవత్సరాలు ఆగినట్టు. అధికారులు మధ్యలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఉన్నాయి. ఈ 2 ఏళ్ళు కూడా విశ్వ ప్రయత్నం చేశారు. వాళ్ళ మాట వినిపించుకోలేదు వీళ్ళు. పైగా ఆ డాక్టర్ గారు అంటే ఒక ఆయన రెడ్డి గారు, పాపం ఆయన పెద్ద ఆయన, అలా మాట్లాడకూడదు. మీరు మా ఇంటికి అలా వస్తారు, మీరు మా ఆసుపత్రికి ఏం తర్వాత వస్తే ఏమైనా జరిగితే ఎవడ బాధ్యులు అంటున్నాడు ఆయన. మా అందరు తాగేసి ఉంటారు, మీ ఆడపిల్లలు రాకూడదు అంటే ఆడపిల్లలు మీరు దాటిన తర్వాత తిరగలేరు, తిరగకూడదన్న మీ ఉద్దేశం అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది. అదొకటిను. హాస్పిటల్కి వస్తే ఏమైనా చేస్తాం కదా అంటామంటే అంటే ఆయన హాస్పిటల్కి ఆడాళ్ళు ఎవరు రారా? ఇలాంటి అన్ని మాటలు వాళ్ళు మాట్లాడడం వల్ల వాళ్ళు రైతులుగా చూడాల్సిన అవసరం లేదు. రైతులు ఎప్పుడు పొరపాటుగా వాళ్ళకి ఏమైనా నష్టం వస్తే బాధపడతారు. పండపోయినా ఏదో పడుతూ ఉంటారు తప్ప ఈ రకమైన అగ్రెసివ్ మూడ్ ఉండదు. వీళ్ళందరూ ఏంటంటే అందరూ చేరి అక్కడ ఈ భూములు ఎవరైతే ఇవ్వకుండా ఆగటం వల్ల కొంత నష్టం అవుతుంది వాళ్ళకి. ఏంటి? భూ సేకరణ అయితే ఆ 2013 చట్ట ప్రకారం డబ్బులు ఇస్తారు. దానివల్ల 2.5 కోట్లు వస్తుంది వాళ్ళకి ఎకరానికి. అదే వీళ్ళు భూములు సమీకరణకి ఇస్తే 5-6 కోట్లు వస్తుంది.
వాళ్ళకి ఇచ్చిన గజాలు కొంచెం ఎక్కువ ఇస్తా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ వార డిఫరెన్స్ ఉంటుంది కదా అమౌంట్, ఆ డిఫరెన్స్ బహుశా జగన్మోహన్ రెడ్డి ఇస్తాంలే చూసుకుందాం అన్నట్టుగా ఏదో అన్నారేమో నా డౌట్. లేకపోతే అంత లాస్ని ఎవరు ఒప్పుకుంటారండి? ఇక తప్పదో ఇచ్చి తీరాలి, ప్రభుత్వం తీసుకుంటే దాన్ని ఎవడ ఆపలేడు అనేటువంటి తెలుసు. ఇప్పటికే కొన్నాళ్ళు ఆపగలిగారు, అది కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి. తర్వాత నోటీస్ కూడా తీసాడు అయినా. ఇక్కడ న్యాయస్థానాలు కూడా ఏం చేస్తాయంటే ప్రజా ప్రయోజన అర్థం తీసుకునే దానికి అబ్జెక్షన్ చెప్పండి. మీకు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బెంగళూరులో ఎంఎస్ రామయ్య హాస్పిటల్ ఉంటుంది, పెద్ద ఇన్స్టిట్యూట్, పెద్ద కాంపౌండ్, 1000 ఎకరాలు, ఒక 100 ఎకరాలు ఉంటుంది. దానికి ఆ సొంత ప్రాపర్టీ అది. అందులోంచి బిఈఎల్ రోడ్ నుంచి వెనకాల ఇంకొక ఏరియాకి లింక్ రోడ్డు జనం వాడుకుంటూ ఉంటారు, అందులో తిరుగుతూ ఉంటారు. అంటే అది ఎవరికి సొంతదే. ఈ హాస్పిటల్లోకి వెళ్ళి కాలేజీలకు వెళ్ళి మళ్ళీ తిరిగి వెనక గేట్లోంచి వెళ్ళిపోతూ ఉంటారు. అది కొంతమంది అడిగారు ఆ దారి కావాలని, కోర్టులో నడిచింది. ఎంఎస్ రామయ్య ఆ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు చాలా గట్టిగా పొట్టేటారు, ఇది మా సొంత ప్రాపర్టీ అని. అయినా సరే కోర్టులు మీ సొంత ప్రాపర్టీ అయినా సరే ప్రజా ప్రయోజనార్థం మీరు ఇచ్చి తీరాలి అని చెప్పేసి మధ్యలోంచి రోడ్డు వేశారు చివరికి. అంటే చాలా దూరం కలిసి వస్తుంది, ప్రజలకే ఉపయోగపడుతుంది అది. అలాగా ప్రజలకే వైపునే మీకు తీర్పులు వస్తాయండి. వీళ్ళు కోర్టులకు వెళ్ళినా ప్రయోజనం ఉండదు. ఇప్పుడు కోర్టులకు వెళ్ళారనుకోండి, వీళ్ళు ఆల్రెడీ భూసేకరణ చట్టం నోటీసులు ఇచ్చేసారు, వాళ్ళు నోటీస్ తీసుకోకపోయినా అంటించేస్తారు, అది స్వాధీనం చేసుకుంటారు. దాని తాలూ చెక్కులు గిక్కులు రెడీ చేసేసి వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు తీసుకోకపోతే కోర్టులు చంపేస్తారు. దీనివల్ల ఏం నష్టం ఏంటంటే ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళు నష్టపోతారు. ఇప్పుడు ఆ నష్టాన్ని జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఉన్నాయి, వీళ్ళకి టుబాకు దెబ్బ కనపడరు, తర్వాత దొరకరండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది ఈ ప్రభుత్వం, నువ్వు ఎన్నాళ్ళు పోరాడతాం. జగన్మోహన్ రెడ్డి చెప్తాడు కళ్ళు మూసుకుని తెరిస్తే 3 ఏళ్ళు గడిచిపోద్దండి. కళ్ళు మూసుకుని తెరిస్తే గడవదు, కళ్ళు మూసుకుని తెరిస్తే మనం ఎదురుగుండా ఎక్కడున్నాం అక్కడే ఉంటాం. నష్టపోయేది రైతులు కదా, నష్టపోతారు కదా. ఇప్పుడు వాళ్ళు కూడా ఆలోచించాలండి. ఇంతమంది ఇచ్చిన తర్వాత ప్రజల నుంచి కూడా మద్దతు రాదు నీకు. నీ ప్రజల నుంచి మద్దతు రావాలంటే నువ్వు ఒక్కడికే అన్యాయం జరుగుతుంటే మిగతా వాళ్ళందరికీ చాలా న్యాయం జరిగి ఒక్కడికి అన్యాయం జరుగుతుంది, అయ్యో పాపం అంటారు. గమ్మత్తుగా 11 మంది ఎమ్మెల్యేలు, రైతులు కూడా ఆ 11 మందే. అది కూడా వాళ్ళు కూడా ఇచ్చేస్తారు, ఇవ్వకపోతే తీసుకుంటారు అంతే. ప్రభుత్వం తీసేసుకుంటారు, అందులో అనుమానం ఏమి ఉండదండి. ఇప్పుడు అమరావతి వర్సెస్ మావిగాని అన్నాడు కదా జగన్ రెడ్డి. మావిగాని గురించి మాట్లాడుకో, నువ్వు ఏమైనా చేసుకో, ఏమైనా చెప్పుకో, అవసరం ఎవరు పట్టించుకునే పని లేదు, పట్టించుకోరు కూడా. కానీ అమరావతి మీద ఇంకా విషం చెంపడం ఎందుకు? ఇప్పుడు అమరావతి మీద విషం చెంపటాన్ని ప్రభుత్వం ఒక చట్టం చేయాలండి. అమరావతి అని కాదండి, రాష్ట్ర రాజధాని రాష్ట్రపతి ఆమోద ముద్ర పడిన తర్వాత ఒక రాష్ట్రానికి సంబంధించిన రాజధాని మీద అసత్య ప్రచారాలు, అభూత కల్పనలో ప్రసారం చేస్తున్న వాళ్ళను ట్రెస్పాసర్స్గా భావించి వాళ్ళందరి మీద కేసు నమోదు చేయాలి. రాజద్రోహం కేసు పెట్టాలి. రాజద్రోహం పెడితే ఇప్పటికే లేకపోతే ఇవ్వమంటున్నారు. రాజద్రోహమే కదా. అంచేత ఈ విషయంలో చాలా సీరియస్గా ఉండాలి. ఎందుకంటే ఒక యాగం చేస్తున్నారు, ఆ యాగాన్ని భగ్నం చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ నిర్మాణాలన్నీ చకచక అవుతూ ఉన్నాయండి. వీళ్ళు ఇడ్లీ పాత్రలో లేకపోతే రుబ్బు రోళ్ళు ఇవన్నీ చెప్తున్నారు వీళ్ళు. అవన్నీ కళ్ళ ముందు బిల్డింగుల్లా కనపడతాయి మనకి ఆ నిర్మాణాలు. ఇంకో 2 ఏళ్ళ దాకా కూడా పట్టదండి. వాళ్ళు చెప్తారు చాలా వేగంగా జరుగుతుంది, వర్షాకాలం వచ్చింది కాబట్టి అయినా సరే చేస్తారు. ఇక్కడ ఇటువంటి చిల్లర ఆరోపణలు, అక్కడ అవినీతి చేస్తున్నారు, అక్కడ విపరీతంగా ఖర్చు పెట్టేస్తున్నారు. ఊరి మీద చేస్తున్న 5 ఏళ్ళు వచ్చి ధ్వంసం చేసిన తర్వాత నీకు ఆ రేట్లకి ఎక్కడి నుంచి వస్తాయి? 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం ఉన్న రేట్లు ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి? వాళ్ళు మూర్ఖంగా మాట్లాడుతున్నా కానండి. ఋషికొండకు గుండు కట్టి స్క్వేర్ ఫీట్కి 35,000 రూపాయలు 35,000 ఖర్చు పెట్టి కట్టాడు అది బిల్డింగ్, 600 కోట్లు ఖర్చు పెట్టి. అలాంటి వ్యక్తులు ఇవాళ ఇక్కడ 10,000 అవుతుంది, 12,000 అవుతుంది అంటే ప్రజలు నమ్ముతారంటారా? అలా కాదండి, దాన్ని చెప్పుకోవడంలో ఉంటుంది. ఇప్పుడు రాజధానికి 30,000 ఎకరాలు ఎందుకంటాడు ఒడ్డే శోభనాద్రి గారు అట్లాంటి కూడా. మరి బ్రహ్మణి స్టీల్స్కి 10,000 ఎకరాలు కావాలా? 14,000 ఎకరాలు కావాలా? ఎయిర్పోర్ట్కి 3,000 ఎకరాలు ఏంటి? అక్కడ ఏమీ లేకుండా ఇప్పుడు వాన్పిక్కు, లేపాక్షి ఎన్ని వాటికి అప్పుడు నోరేమైపోయింది వీళ్ళందరికీ. ఇక్కడ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. అక్కడ అసెంబ్లీ సెక్రటరీలో మీరు చేశారు కదా. ఇప్పుడు ఐకానిక్ బిల్డింగ్లు వస్తుంటే ఒక ఇలా తీసుకోండి, ప్రతి దానికి వివరణ ఎక్కడిస్తారు పాపం ప్రభుత్వాలేనన్నాయి. అందులో చిన్న చిన్న లోటుపాట్లు, యంత్రాంగం, రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల బుద్ధులు ఉంటాయి. వాళ్ళు లంచాలు తీసుకునే వాళ్ళు ఉంటారు, తప్పుడు పనులు చేసే వాళ్ళు ఉంటారు, స్వార్థం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మైన్యూట్ అండి, అన్నిటిని దాటుకుని పోవాలి. అమరావతిలో కూడా కొంతమంది రైతులకు ఇబ్బందులు ఉన్నాయన్నారు. 33,000 మంది 29,000 మంది రైతులు 200 మందికి ఇబ్బందులు ఉంటాయి. డెఫినెట్గా ఉన్నాయి, లేవని చెప్పలేం మనం. దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి జాగ్రత్తగా.
ఎవరొకరు పట్టుకుని చేయించుకోవాలి. సుమారుగా 29,000 మంది రైతులు 0.4% ఎంతో మిగిలిపోయిన రైతులు గొడవ ఇబ్బంది పడే రైతులను అది లాక్కుంటారు ఇంకా ఆ విషయంలో. అయితే వీళ్ళు ప్రచారాలు అక్కడ స్క్వేర్ ఫీట్కి అంత అంటే ఊరికనే చేసి పెడతారా మీకు మీరు చేసిన పనికి? మీరు ఇవ్వండి, మీరు దొబ్బుకెళ్ళిపోయింది అంతా ఇచ్చేయండి. ఈ ప్రభుత్వం కూడా కొంచెం పొరపాట్లు ఉన్నాయి. ఏంటంటే కంకర తవ్వుకెళ్ళిపోయినోడి, పైపులు ఎత్తుకెళ్ళిపోయినోడిని, నిర్మాణ సామాగ్రి దొంగిలించినోడిని, ఇలాంటి వాళ్ళందరినీ ఎందుకు వదిలిపెట్టారో తెలియదు. పైగా ఈ ప్రాజెక్ట్ని నువ్వు 5 ఏళ్ల పాటు ఆలస్యం చేయటం వల్ల దాదాపు 20,000 కోట్లు 30,000 కోట్లు పెరిగింది. కాబట్టి దీని బాధ్యులు ఎవరని ఆ మొత్తం మంత్రివర్గం మీద కేసు పెట్టాలి. వాళ్ళు బాధ్యులు చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఫ్రీగా ఇచ్చాడని నువ్వు దీనివల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయిందని కేసు పెట్టారు. అది అబ్సర్డ్ కేసు. కానీ ఇది ఇది కరెక్ట్ సరైన కేసు. ఇది ఇతను అవివేకం వల్ల ఆల్రెడీ అతను అసెంబ్లీలో ఒప్పుకున్న దానికి ఉద్దేశపూర్వకంగా నువ్వు నాశనం చేయాలి. విల్ఫుల్గా నువ్వు చేసిన నేరం ఇది. కాబట్టి నువ్వే బాధ్యుడు దీనికి. కేవలం ఎవరు బాధ్యుడు అండి దాన్ని కంటిన్యూ చేస్తుంటే వాళ్ళు పూర్తి అయిపోయింది కదా. సింగపూర్ కన్సార్టియం వాళ్ళని తరిమేసి, ఏషియన్ బ్యాంక్ వాళ్ళని తరిమేసి, అక్కడికి వచ్చిన కంపెనీ వాళ్ళందరికీ గడ్డి మొక్కలు మలిపించేసి, కానీ నీళ్ళు ఇవ్వలేదు అక్కడికి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాళ్ళకి. వాళ్ళ ఇబ్బంది పెట్టారు. కనీసం హైకోర్టు రోడ్లు వేయలా. ఇలాంటి పనులన్నీ చేసి దీనివల్ల నువ్వే బాధ్యుడు. నువ్వు కట్టాలి డబ్బు. అతను అలా వదిలేసి ఇష్టమైనట్టు అలాంక ఇక్కడికి తాడేపల్లి అతనికి సిటీ బస్ తిరుగుతూ ఉంటుంది కదా, సర్వీస్ చేస్తున్నాడు ఏంటి. ఇప్పుడు కడమటి నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ తిరిగి సిటీ బస్ లాగానే వెళ్ళి వస్తానికి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి విషం కక్కి వెళ్తుంటే చూస్తూ ఊరుకుంటే వాళ్ళు అలాగే మాట్లాడతారు. లేని అవుట్ రింగ్ రోడ్ మీద కూడా కేసు పెట్టాడు. ఇప్పుడు ఇతని మీద వీళ్ళు దీనికి బాధ్యులు ఎవరో దీనికి సమాధానం చెప్పుకొని ఫస్ట్ అని అడగాల. జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ల పాటు దాన్ని నాశనం చేయడానికి బాధ్యుడు అతనే. దీని నష్టపరిహారం ఎవడు కడతాడో? నువ్వు కడతావా, మీ మంత్రులు కడతారా? మీరు కొల్లగొట్టేసిన సొమ్మంతా పట్టుకొచ్చి కట్టండి ఫస్ట్ అని చెప్పి నిలదీసి వాళ్ళ మీద ఛార్జ్ ఫ్రేమ్ చేస్తే డెఫినెట్గా నోరు మూసుకొని పడి ఉంటారు, చూస్తూ ఉంటారు. కట్టినా కట్టకపోయినా ఎవరి పనులు చేసుకోవచ్చు. సార్, మీరు కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అయ్యారు కదా, మీ దృష్టికి వచ్చే ఉంటుంది. చాలామంది ప్రశ్న కూడా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే కమరావతి అనిపించాడు, భ్రమరావతి అనిపించాడు, కమ్మ కులాన్ని టార్గెట్ చేసి తిట్టిస్తున్నాడు, ఇవాళగా తిట్టిస్తున్నాడు. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దేవినేని అవినాష్ ఉన్నాడు, వలమనేని వంశీ ఉన్నాడు, కొడాలి నాని ఉన్నాడు, అనాబత్తుని శివ ఉన్నాడు, తలసల రఘురామ్ ఉన్నాడు, ఆ మూర్తి సత్యనారాయణ ఎవరు ఒకతను ఉంటాడు ఎంపీ. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అబ్బాయి చౌదరి ఉన్నాడు. ఎంతమంది కమ్మాళ్ళ నాయకులను పెట్టుకుని కమ్మ కులాన్ని ఇవాళకి పచ్చిగా తిట్టిస్తూ ఉంటే ఆ కమ్మ నాయకులు ఎందుకు వాళ్ళని అడ్డుకోలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటారు? ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి చోటు ఇవ్వడండి. వాళ్ళకి ఇక్కడ దారిలేక అక్కడ పోయారు బ్యాచ్ అంతా. వాళ్ళు ఇక్కడ తెలుగుదేశం పార్టీల్లో ఎవరు లేదంటే వాళ్ళు ఎందుకు పనిరాని వాళ్ళ కింద లెక్క. ఇక్కడ ఇప్పుడు ప్రశ్న జోసఫ్ విషయంలో కూడా అనంతపురం సంబంధించిన లీడర్లో చౌదరి గారు ఎవరో పేరు వినపడుతుంది. వినపడినప్పుడు వైసీపీలో కూడా వాళ్ళే ఉన్నప్పుడు కమ్మాళ్ళ మీద ఎందుకు ఎడుతున్నారో అర్థం అవుదా. ఇప్పుడు అమరావతి విషయంలో అక్కడ రైతులు ఇప్పుడు ఈ భూ సేకరణ సమీకరణ ఈ ఇష్యూలో కొంతమంది రైతులు మమ్మల్ని పేటీఎంలు అంటున్నారు, మమ్మల్ని వైసీపీ అంటున్నారు, మేము మా రెడ్లందరూ భూములు ఇచ్చారు, రెడ్లు ఇవ్వలేదు అంటున్నారు మీరు, మా రెడ్లో 70% భూములు ఇచ్చారని చెప్తున్నాడు. మరి రెడ్లు భూములు ఇచ్చినప్పుడు దానికి అమరావతిని ఎందుకంటారు అక్కడ? ఎట్లా అంటారు అసలు? మరి అదే అమరావతిని వేసుల రాజధాని చెప్పి కూడా తిట్టించాడుగా, మరి ఆ రోజు ఏమైపోయారు వీళ్ళంతా? కాబట్టి మీకు ఇక్కడ ఏమవుద్దంటే అదొక అభ్యాసం అయిపోయిందండి. ఏదంటే ఎవరో ఒకరిని టార్గెట్ చేయాలి, సులువుగా ఈజీ టార్గెట్. కమ్మారు ఏం చేస్తారంటే ఎవరి పనులు చేసుకుంటే ఎవడో రోడ్ల మీద వచ్చి గోళం మనకి ఎందుకు అనుకుంటారు. దానివల్ల ఎవడన్నా మాట్లాడిన వాళ్ళు కూడా కొంచెం సహేతుకంగా మాట్లాడట్లేదు. కొంతమంది ఊరికే అవతలోడికి దొరికిపోయేలాగా మనం అవకాశం ఇచ్చేలా మాట్లాడినప్పుడు నిర్దిష్టంగా ప్రణాళికాబద్ధంగా కరెక్ట్గా నోరు మూసుకునేలా నోరు మూయించేలా మాట్లాడాలా. అంతేగాని ఊరికే మనం గొప్ప మన సూపర్ నువ్వు ఎందుకు పనికిరావని అవతలను దూషించకుండా మేమేం తప్పు చేసాం చెప్పరా అని చెప్పి ఎవడైతే మాట్లాడుతున్నా నిలదీసి పట్టుకుని కూర్చుంటే దీనికి నేను చట్టం చేయమని అడిగాను. ఒక కమ్మకులమే కాదు, నువ్వు ఎవరిని ఉద్దేశపూర్వకంగా అవమానకరంగా మాట్లాడినా ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టమే కాకుండా కులం గురించి మతం గురించి ఎవరు అవమానకరంగా మాట్లాడినా అది అట్రాసిటీ కేసు పెట్టాలి, దాన్ని చట్టం చేయాలి. అప్పుడు కొంచెం అదుపులోకి వస్తాయండి అలాంటివి. ఇప్పుడు క్షురకరం చేసి వాళ్ళని నాయి బ్రాహ్మణులు అనాలి. వాళ్ళని గతంలో వాడికి పదంలో వాడి మాట వాడకూడదు. అలాగే రజకుల్ని వాడకూడదని చేశారు. అలాగే మిగతా కులాలను కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడకూడదని చెప్పాలా, దానికి ఒక చట్టం చేయాలి. అప్పుడు కథ అదుపులో ఉంటారండి. డైరెక్ట్గా మరీ అమ్మనాబుద్ధులు తిడుతున్నా కూడా ఆ కమ్మ నాయకులు మాట్లాడకపోతే కమ్మ సమాజం వాళ్ళని ఎందుకు ఊరుకుంటుందండి? ఇక్కడ ఎందుకు ఊరుకుంటుందంటే ఏం చెప్తామండి, వీళ్ళు మీరు పార్టీలో ఆ పార్టీ నాయకులుగా ఉన్నప్పుడు
అలా మాట్లాడడం తప్పు, మాట్లాడించకూడదు అని చెప్పాలిగా. మీకు అదే తెలుగుదేశం పార్టీలో మాట్లాడతారు. ఇప్పుడు వేరే కులాన్ని తెలుగుదేశంలో ఎవరన్నా ఏ కులాన్ని అన్నా మమ్మల్ని అంటారా అని చెప్పి అందరూ వస్తారు, పార్టీ కూడా ఒప్పుకోదుగా. మీకు అందులో వైసీపీలో ఏ కులం వాళ్ళు రారు, వాళ్ళు పురమాయిస్తే తప్ప రారు. ఆ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఏదైనా ఇష్యూ వస్తే మిగతా వాళ్ళు ఎవరు రారు, ఏ కులం మాట్లాడరు. ఎదుటి పార్టీ మీకు వెళ్ళమంటే మాత్రం వెళ్తారు. అలాగే తెలుగుదేశం అలా కాకుండా ఇందులో అన్ని కులాల వాళ్ళు ఉంటారు కదా. టీడీపీలో కమ్మ కులానికి ఇబ్బంది వచ్చినా వస్తారు, బయటకు వచ్చి మాట్లాడతారు. మీకు మిగతా కులాలకి ఏ ఇబ్బంది వచ్చినా మాట్లాడతారు. టీడీపీలో అంతర్గతంగా ఏమైనా జరిగితే, వైసీపీలో అలా ఉండదండి, అలా మాట్లాడటానికి ఉండదు. అంచేత వాళ్ళంతా కూడా విడిచేసిన వాళ్ళు, అందరిని విడిచిపెట్టి వాళ్ళంతా అది చేరింది అక్కడ తెట్టు. ఆ తెట్టు కొన్నాళ్ళు పని జరిగింది వాళ్ళకి, ఇక పని జరగదు వాళ్ళకి అందులో ఉంటే. అందుకనే మ్యాక్సిమం అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక ఎలాగా 3 వంతులు దిగిపోయాం, మనకి ఇప్పుడు ఏముందిలే, వస్తే కొండ పోతే ఇంటికన్నట్టు వ్యవహరిస్తున్నారు వాళ్ళు. దిగజారిపోయి సిగ్గొదిలేసి వాళ్ళు తిడితే తిట్టించుకుంటా, గెలితే గెలిచుకుంటా, కొడితే కొట్టించుకుంటా బతకటమే. జగన్ రెడ్డి దగ్గర కుక్కలా పడి ఉంటే వాళ్ళంతా ఉండాల్సిందని. జగన్ రెడ్డి మాటలు విని మోసపోయిన ఆ 11 మంది రైతుల గురించి, కులం పేరిట దూషిస్తున్న దుర్మార్గులని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలంటూ విశ్లేషించిన అడ్స్మరి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.